ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీరేశం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 30వ తేదీన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి సమీక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులకు స్వాగతం చెప్పేందుకు హెలీప్యాడ్ వద్దకు వెళ్తుండగా వేముల వీరేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలత చెందిన వేముల పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మినిస్టర్లకు వెల్కమ్ చెప్పకుండానే అలిగి అక్కడి నుండి వెనుతిరిగారు. ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని పోలీసులు గుర్తుపట్టకుండా అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తనకు జరిగిన ఈ అవమానంపై స్పీకర్కు ఫిర్యాదు చేయాలని వేముల డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ను కలిసి ప్రివిలేజ్ మోషన్ పిటిషన్ ఇవ్వనున్నారు. ఆకలినైనా సహిస్తా, కానీ అవమానాన్ని భరించనని, తనకు జరిగిన అవమానంపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఏడు పదుల వయసులోనూ సీఎం చంద్రబాబు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.